Hello everyone, welcome to our channel Pharma Pathashala. Today our topic is selection of drug candidate for controlled drug delivery system and factors influencing the or affecting the design of controlled drug delivery system. In this video we are detailing study about how to select a drug for controlled drug delivery system and what are the factors affecting the controlled drug delivery system. Coming to the selection of drug candidate for the controlled drug delivery system. Selection of drug candidate for controlled release dosage form is vitally important. Why? Because ఎందుకు ఇక్కడ మనము వెరీ ఇంపార్టెంట్ అంటున్నాము, బికాస్ ఇన్ కేస్ ఆఫ్ కన్వెన్షనల్ డోసేజ్ ఫామ్లో అనుకోండి ఏమవుతుంది, దెన్ వన్స్ డ్రగ్ ఎంటరింగ్ ఇన్ టు ద అవర్ బాడీ, ఆఫ్టర్ దట్ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్ అన్నీ ఫిల్ చేసుకొని దెన్ ఏమవుతుంది, బాడీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. మనకి ఫార్మకలాజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది బేస్డ్ ఆన్ ఏంటి, డ్రగ్ ఎలా ఉంది ఏమని. బట్ ఇన్ కేస్ ఆఫ్ కంట్రోల్ డ్రగ్ రిలీజ్ అనుకోండి ఏంటి, వీఆర్ చేంజింగ్ ద సమ్ పారామీటర్స్. లైక్ ఇన్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనుకోండి, వీఆర్ స్లోప్ ద డిజల్యూషన్ ప్రాసెస్ని స్లోప్ చేయడం వల్ల ఏమవుతుంది, డ్రగ్ కాంటాక్ట్ ఇన్ ద బాడీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అంటే ఒక స్టడీ స్టేట్లో ఉంటాయి. కాబట్టి ఏంటి, ఇక్కడ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో మనం పర్టికులర్ పారామీటర్ని కంట్రోల్ అనేది చేస్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా సెలెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ అంటున్నాము, బట్ ఏ పారామీటర్స్ని యూజ్ చేసి సెలెక్ట్ చేస్తున్నాము అంటే, the selection of drug candidate for controlled drug delivery system is mainly based on the two parameters known as pre-systematic metabolism and biological half-life. Okay, based on pre-systematic and metabolism and biological half-life, ఈ టూ పారామీటర్స్ని యూజ్ చేసి మనము డ్రగ్ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం ఫర్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్కి. వాట్ ఈజ్ మీన్ బై ప్రీ సిస్టమాటిక్ మెటబాలిజం? ఓకే, ఇన్ జనరల్గా ఏమవుతుంది, డ్రగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓరల్ రూట్లో డ్రగ్ తీసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద జిఐటి ద డ్రగ్ ఈజ్ డిసింటిగ్రేషన్, డిజల్యూషన్, దెన్ అబ్జార్ప్షన్, distribute to the different organs like heart, kidney, brain, lungs, ఇలా different organs reach అవుతుంది. After reaching to the distributing to the different organs, the drug reaches to the targetని రీచ్ అయిపోయి they are showing the pharmacological action. After the drug is metabolized by the metabolized organs. After that, elimination of the drug from the body. This is the general procedure. జనరల్గా ఏమవుతుంది, డ్రగ్ ఎంటరింగ్ అయిన తర్వాత అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఎక్కడైతే దానికి ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఉంటుందో ఆ టార్గెట్ని రీచ్ అయిపోయి మనకి యాక్షన్ అనేది, రెస్పాన్స్ అనేది వస్తుంది. ఆఫ్టర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఏంటి, డ్రగ్ ఏదైతే యాక్టివ్ డ్రగ్ ఉంటుందో దాన్ని ఏమవుతుంది, మెటబాలిజం అవుతుంది. అంటే ఏంటి మెటబాలిజం, నథింగ్ బట్ ఇన్యాక్టివేషన్ ఆర్ కెమికల్ కన్వర్షన్. ఆఫ్టర్ మెటబాలిజం డ్రగ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇది ఏంటి ఇన్ జనరల్. కానీ ప్రీ సిస్టమాటిక్ మెటబాలిజంలో ఏమవుతుంది, ద డ్రగ్ బిఫోర్ రీచింగ్ టు ద టార్గెట్ ఆర్ సిస్టమిక్ సర్క్యులేషన్. ఏంటి, మనకి డ్రగ్ అనేది టార్గెట్ని రీచ్ అవ్వడానికంటే ముందే ద డ్రగ్ ఈజ్ మెటబలైజ్డ్ బై ద అదర్ ఆర్గాన్స్, మెటబలైజ్డ్ బై ద enzymes present in the liver is known as pre-systematic metabolism. ఏమవుతుంది, ఇన్ సమ్ కేసెస్ ద డ్రగ్ ఈజ్ మెటబలైజ్డ్ బై ద లివర్ బిఫోర్ రీచింగ్ టు ద టార్గెట్. అండ్ మనకి వన్స్ డ్రగ్ అనేది టార్గెట్ని రీచ్ అయిపోయి ఫార్మకలాజికల్ యాక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇన్యాక్టివేట్ అవ్వాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, డ్రగ్ అనేది టార్గెట్ని రీచ్ అవ్వడం కంటే ముందే ఏవైతే ఎంజైమ్స్ ప్రజెంట్ ఉన్నాయో లివర్లో ఆ ఎంజైమ్స్ ద్వారా ఇన్యాక్టివేట్ అవుతుంది. ఇలా అవ్వడాన్ని ప్రీ సిస్టమాటిక్ మెటబాలిజం ఆర్ ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ మనకి లివర్లో ప్రజెంట్ ఉన్న ఎంజైమ్స్ అనేవి డ్రగ్ని బిఫోర్ రీచింగ్ టు ద టార్గెట్ రీచ్ అవ్వకముందే ఇన్యాక్టివేషన్ చేస్తాయి. దీన్ని ప్రీ సిస్టమాటిక్ మెటబాలిజం అంటారు. ఓకే, అర్థమైందా వాట్ ఈజ్ మీన్ బై ప్రీ సిస్టమాటిక్ మెటబాలిజం అంటే, the drug before reaching to the systemic circulation or target, the drug is metabolized by the enzymes present in the liver is known as pre-systematic or first pass metabolism. Okay, then biological half-life. What is mean by biological half-life? The half of the time required to remove the half of the quantity of the drug from the body. అంటే ఏంటి,
the time required to remove the half of the quantity of the body drug from the body. For example, we are taking the 500 mg of the drug, then how much time it will be taken for to remove half quantity of the drug from the body. ఇక్కడ చూడండి 500 mg ఆఫ్ ద ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఓరల్గా తీసుకున్నాము, ఇందులో 250 mg ఆఫ్ ద డ్రగ్ బాడీ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేదాన్ని బయలాజికల్ హాఫ్ లైఫ్ అంటారు. ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ టు రిమూవ్ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ద డ్రగ్ ఫ్రమ్ ద బాడీ నుంచి హాఫ్ క్వాంటిటీ ఆఫ్ ద డ్రగ్ రిమూవ్ అవ్వడాన్ని ఏమంటారు, ఆ టైంని బయలాజికల్ హాఫ్ లైఫ్ అంటారు. బేస్డ్ ఆన్ ప్రీ సిస్టమాటిక్ మెటబాలిజం అండ్ బయలాజికల్ హాఫ్ లైఫ్ మనం ఏంటి డ్రగ్ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. కమింగ్ టు ద పాయింట్, drugs undergo or may undergo hepatic first pass metabolism should not be formulated in a controlled drug delivery system. ఏంటి డ్రగ్స్ ఏవైతే ప్రీ సిస్టమాటిక్ మెటబాలిజంని ఫాలో అవుతాయో ఆ డ్రగ్స్ని మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ కిందికి యూజ్ చేయము. ఎందుకు, ఇక్కడ మనకి బిఫోర్ రీచింగ్ టు ద టార్గెట్ యాక్షన్ అనేది జరిగిపోయి ఇన్యాక్టివేట్ అవుతుంది కాబట్టి మనము వీటిని యూజ్ చేయము. నెక్స్ట్ వన్, డ్రగ్స్ హ్యావింగ్ లాంగ్ బయోలాజికల్ హాఫ్ లైఫ్ లెస్ దాన్ 12 hours టు బీ ఫార్ములేటెడ్ ఇన్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. అంటే ఏంటి, డ్రగ్స్ లెస్ దాన్ 12 hours అంటే ఇన్ బిట్వీన్ 12 hours ఉన్న వాటిని మాత్రమే మనకు ఫార్ములేషన్ చేస్తాము. అందులో ఏంటి ఇక్కడ బయోలాజికల్ హాఫ్ లైఫ్ 2 to 12 hours ఉన్న వాటిని మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేస్తాము. ఇంతకంటే తక్కువ ఉందనుకోండి, హాఫ్ అన్ అవర్ ఉందనుకోండి, హాఫ్ అన్ అవర్ లేదా 24 hours ఇటువంటి డ్రగ్స్ని ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఉన్న డ్రగ్స్ని హాఫ్ లైఫ్ ఉన్న వాటిని మాత్రమే మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేస్తాము. ఇలా స్మాల్ టైం కానీ లేకపోతే హై అమౌంట్ టైం ఉన్న వాటిని యూజ్ చేయము. ఎందుకు యూజ్ చేయము అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ కన్వెన్షనల్ డోసేజ్ ఫామ్, కన్వెన్షనల్ ఓరల్ ట్యాబ్లెట్లో ఏంటి మనము బయోలాజికల్ హాఫ్ లైఫ్ హాఫ్ అన్ అవర్ ఉండేది తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇది హాఫ్ అన్ అవర్కి మన బాడీలో హైయెస్ట్ పీక్ కాన్సన్ట్రేషన్ రీచ్ అవుతుంది, ఆఫ్టర్ దట్ డిక్లైన్ అవుతుంది. దెన్ మనం ఏం చేస్తాము, మళ్ళీ హాఫ్ అన్ అవర్కి మనము వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద అగైన్ డోస్, మళ్ళీ అగైన్ డోస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాము. ఆఫ్టర్ దట్ హాఫ్ అన్ అవర్ దే ఆర్ రీచింగ్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్, దెన్ ఆఫ్టర్ డిక్రీజ్ ఆఫ్టర్ వీఆర్ గివింగ్ ద డోస్. ఇదేంటి ఇన్ కేస్ ఆఫ్ కన్వెన్షనల్ డోసేస్ ఫామ్ ఏమవుతుంది, ఇలా ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఇన్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఇదే డ్రగ్ని మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేసామనుకోండి, ఏమవుతుంది, వీఆర్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ డోసెస్ ఇన్ 1 dose. అంటే ఏంటి, ఇక్కడ మనం 3 or 2 dosesని తీసుకొని ఒకే డోస్గా ఫార్ములేట్ చేసాం. ఇక్కడ 3 dosesని ఫార్ములేట్ చేసామనుకోండి ఒకే ఫార్ములేషన్గా, అంటే ఏంటి హాఫ్ అన్ అవర్ ప్లస్ హాఫ్ అన్ అవర్ ప్లస్ హాఫ్ అన్ అవర్, ఇక్కడ 1.5 hour. మనం తీసుకున్న డ్రగ్ ఏంటి అప్ టు 1.5 hour వరకు కాన్సన్ట్రేషన్ అలాగే ఉంటుంది, ఆఫ్టర్ దట్ డిక్లైన్ అయిపోతుంది. దెన్ మళ్ళీ ఏంటి, మనము మళ్ళీ అగైన్ డోస్ అనేది ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటి, మనకి డోసింగ్ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుందా అంటే సమ్వాట్ నారో చేంజెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం ఏంటి ఈ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో లెస్ దాన్ 2 hours ఆఫ్ బయోలాజికల్ హాఫ్ లైఫ్ ఉన్న డ్రగ్స్ని మనము ఇవ్వము. దెన్ 12 అంటున్నాము హైయెస్ట్ క్వాంటిటీ. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 24 hours ఉన్న డ్రగ్ తీసుకున్నాం అనుకోండి, ఏంటి మనం కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో నెంబర్ ఆఫ్ డోసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా. అంటే ఏంటి 24 + 24 2 doses అనుకోండి, ఏమవుతుంది మనకి లాంగ్ బయోలాజికల్ అంటే బాడీ డ్రగ్ అనేది బాడీ కాంటాక్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా ఎక్కువ అవుతే ఏమవుతుంది, మనకి ఫ్లక్చువేషన్స్ లేకుండా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది అలాగే స్టడీ స్టేట్లో ఉండిపోయి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మోర్ దాన్ 12 అలాగే లెస్ దాన్ 2 హాఫ్ లైఫ్ ఉన్న వాటిని మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేయము. ఇన్ బిట్వీన్ 2 to 12 ఉన్న వాటిని మాత్రమే మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేస్తాము. అదే కాంపౌండ్స్ దట్ ఆర్ అన్సూటబుల్ ఫర్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్, ఎటువంటి డ్రగ్స్ని అస్సలు యూజ్ చేయమంటే డ్రగ్స్ విత్ అండ్ బయోలాజికల్ హాఫ్ లైఫ్ లెస్ దాన్ 2 hours కంటే తక్కువ ఉన్న వాటిని యూజ్ చేయము. డ్రగ్స్ హ్యావింగ్ లార్జ్ డోసెస్ టు అడ్మినిస్టర్ విత్ ఇన్ ద బాడీ, ఇక్కడ ఏంటి ఏదైనా డ్రగ్ లార్జ్ క్వాంటిటీలో రిక్వైర్ అవుతుంది. పొటెంట్ డ్రగ్ అనుకోండి వెరీ మైన్యూట్ క్వాంటిటీలో మనకి బయోలాజికల్ హాఫ్ లైఫ్ అనేది చూపిస్తుంది. బట్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఏంటి హైయెస్ట్ క్వాంటిటీలో మాత్రమే మనకి రెస్పాన్స్ అనేది ఉంటుంది. అటువంటి డ్రగ్స్ని మనము ఈ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేయము. దెన్ డ్రగ్స్ విత్ లో సాల్యుబిలిటీ డ్రగ్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. దెన్ డ్రగ్స్ హ్యావింగ్ పూర్ అబ్జార్ప్షన్ ఇన్ జిఐటి అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్న వాటిని మనము
ఇన్ కేస్ ఆఫ్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేయము. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ద సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ క్యాండిడేట్. అంటే ఏంటి, మనము ఎలాంటి డ్రగ్స్ని కంట్రోల్ డ్రగ్ డెలివరీ కోసం సెలెక్ట్ చేస్తున్నాము, ఎటువంటి డ్రగ్స్ని కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేయము. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ అవర్ టాపిక్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద డిజైన్ ఆఫ్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక డ్రగ్ తీసుకుంటున్నాము, దానికి ఎటువంటి క్యారెక్టర్స్ ఉండాలి, ఎటువంటి డ్రగ్ని సెలెక్ట్ చేయాలి అన్నీ ప్రిపేర్ అయ్యాం. బట్ ఎటువంటి క్యారెక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అఫెక్ట్ చేస్తాయి అంటే the factors are broadly divided into two types. These are physicochemical properties and biological properties. The factors are divided into two types, physicochemical properties and biological properties. The physicochemical properties, again, these are those factors which are related to drug. అంటే ఏంటి, physicochemical properties అనేటి ఇవి related to the drugs. Biological factors, these are the ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద బాడీ. అంటే ఏంటి, ఫిజికోకెమికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, డ్రగ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ఎలా ఉంది, ఏ సైజ్ ఉంది, ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, సాల్యుబిలిటీ ఎలా ఉంది, వీటన్నిటిని ఏంటి ఫిజికోకెమికల్ కింద కన్సిడర్ చేస్తారు. బయలాజికల్ మీన్స్ వన్స్ డ్రగ్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మన బాడీలో ప్రాసెస్ ఎలా ఉన్నాయి అనేదాన్ని బయోలాజికల్ ప్రాపర్టీస్ కిందకి కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ వన్ కమింగ్ టు ద ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్. దీస్ ఇంక్లూడ్ route of administration, molecular size and diffusibility, then solubility or aqueous solubility, partition coefficient, mechanism and site of action, drug stability and drug pKa. These are the physicochemical factors which are influencing the release of drug from the controlled drug delivery system. First coming to the route of administration. ఏంటి రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీన్స్ వీఆర్ వెరీ నెంబర్ ఆఫ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ దట్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఆర్ సూటబుల్ ఫర్ ఓరల్, parenteral and also in sometimes transdermal and muco adhesive. అంటే ఏంటి, మనకి డిఫరెంట్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, అందులో మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేది మెయిన్గా ఓరల్ అండ్ ప్యారెంటరల్ రూట్గా మనము యూజ్ చేస్తాము. బట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్లో ఏంటి, ట్రాన్స్డర్మల్ ఆర్ మ్యూకో అడ్హెసివ్ కిందకి యూజ్ చేస్తాము. ఏంటి ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఓరల్ రూట్, మనం ఏదైనా ఒక డ్రగ్ని ఓరల్ రూట్లో యూజ్ చేయాలి అనుకోండి, డ్రగ్ మస్ట్ గెట్ అబ్జర్వ్డ్ త్రూ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ జిఐటి. ఇక్కడ మనం సెలెక్షన్ చెప్పాము కదా, సెలెక్షన్లో ఏమేమి ప్రాసెస్ ఉండాలి అని. ఇక్కడ ఏదైతే మనం ఒక డ్రగ్ని, ఇక్కడ మనం ఏంటి ఓరల్ రూట్ చెప్తున్నాము, ప్యారెంటరల్ రూట్ చెప్తున్నాము, అలాగే ట్రాన్స్డర్మల్ చెప్తున్నాము. ఎటువంటి కండిషన్స్లో ఎటువంటి రూట్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ కేస్ ఓరల్ రూట్కి మనం ఒక డ్రగ్ని యూజ్ చేస్తున్నాము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో అంటే మనం యూజ్ చేసే డ్రగ్ ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి అంటే ఇట్ షుడ్ బి గెట్ వెల్ అబ్జర్వ్డ్ త్రూ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ జిఐటి. మనం తీసుకున్న డ్రగ్ ఈ జిఐటి ఉంది కదా, ఎంటైర్ లెంత్లో అబ్జర్వ్ అయ్యే విధంగా ఉండాలి. అంటే ఏంటి, జిఐ అబ్జార్ప్షన్ ఆఫ్ ద డ్రగ్ అనేది ఎక్కువగా ఉండాలి. అటువంటి డ్రగ్స్ని మనము ఇన్ కేస్ ఆఫ్ ఓరల్ రూట్లో యూజ్ చేస్తాము. అలాగే ట్రాన్స్డర్మల్ రూట్లో యూజ్ చేయాలంటే ఈ సెలెక్టెడ్ ఫర్ డ్రగ్స్ విత్ ఎక్స్టెన్సివ్ ఫస్ట్ పాస్ మెటబాలిజం బై ఓరల్ రూట్ అండ్ డ్రగ్ విత్ లో డోసెస్. ఇక్కడ ఏంటి, ట్రాన్స్డర్మల్ రూట్లో ఏం యూజ్ చేస్తామంటే ఏవైతే డ్రగ్స్ ఫస్ట్ పాస్ మెటబాలిజంకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయో వాటిని మనం ఏంటి ట్రాన్స్డర్మల్ రూట్గా యూజ్ చేస్తాము. అలాగే వెరీ మైన్యూట్ క్వాంటిటీలో పొటెంట్ డ్రగ్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి వెరీ లో క్వాంటిటీలో మనకి డ్రగ్ అనేది రిక్వైర్ అవుతుంది. అటువంటి డ్రగ్స్ని కూడా ట్రాన్స్డర్మల్ రూట్లో మనము అప్లై చేస్తాము. ఎందుకు ఇలా యూజ్ చేస్తున్నాము అంటే ఇన్ ట్రాన్స్డర్మల్లో ఏమవుతుంది, మనకి డ్రగ్లో అబ్జార్ప్షన్ అనేది ఏంటి, మనం వన్స్ డ్రగ్ అప్లై చేస్తూనే ఏమవుతుంది బ్లడ్లోకి రీచ్ అవుతుంది. ఇక్కడ ప్రీ సిస్టమాటిక్ మెటబాలిజం అనే స్టెప్పే ఉండదు. కాబట్టి ఏమవుతుంది, మనము ఫస్ట్ పాస్ మెటబాలిజం అయ్యే డ్రగ్స్ని యూజ్ చేయొచ్చు. ఎందుకు, అవి బాడీలోకి వెళ్ళి లివర్ని టచ్ అవ్వవు. కాబట్టి మనము వీటిని ట్రాన్స్డర్మల్ రూట్గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ మాలిక్యులర్ సైజ్ అండ్ డిఫ్యూజివిటీ. Diffusivity is defined as the ability of the drug to diffuse throughout the membrane and inversely related to the molecular size. Diffusibility అంటే ఏంటి, కెపాసిటీ ఆఫ్ ద డ్రగ్ టు డిఫ్యూజ్ త్రూఅవుట్ ద మెంబ్రెయిన్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జిఐ చెప్పాం కదా, జిఐ లూమెన్ చెప్పాం కదా, దీని నుంచి ఈజీగా మూవ్ అయ్యే కెపాసిటీ ఏమంటారు, డిఫ్యూజబిలిటీ అంటారు. ఈ డిఫ్యూజబిలిటీ ఈజ్ రివర్సలీ ప్రొపోర్షనల్ టు ద పార్టికల్ సైజ్. అంటే ఏంటి, in case particle size increases diffusibility decreases, particle size decreases diffusibility increases. అంటే ఏంటి,
స్మాల్ పార్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ ఉందనుకోండి, ఒక రివర్లో ఏంటి స్మాల్ ఇవి ఉన్నాయి కదా స్టిక్స్ అట్లా వేసామనుకోండి, ఏంటి అవి ఈజీగా ఆ ఎయిర్ ఫ్లోతో వాటర్ ఫ్లోతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే లార్జ్గా వేసామనుకోండి, స్టెమ్స్ లార్జ్ స్టెమ్స్ వేసామనుకోండి ఏమవుతుంది, అబ్స్ట్రక్షన్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏంటి మనకి పార్టికల్ సైజ్ అనేది చిన్నటిగా ఉంటే అవి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. లేదా లార్జ్గా ఉన్నాయి అంటే ఏం చేస్తాయి, అవి సమ్వాట్ టైం అనేది ఎక్కువగా తీసుకుంటాయి. కాబట్టి డిఫ్యూసిబిలిటీ ఈజ్ రివర్సిబుల్లీ ప్రపోర్షనల్ టు ద మాలిక్యులర్ సైజ్. ఓకే, ఫర్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ మాలిక్యులర్ సైజ్ ఆఫ్ డ్రగ్ షుడ్ బి స్మాల్ ఫర్ బెటర్ కోటింగ్ అండ్ అబ్జార్ప్షన్. స్మాల్గా ఉండాలి. మనం ఏదైనా డ్రగ్ తీసుకుంటున్నాము అంటే దాని మాలిక్యులర్ సైజ్ అనేది స్మాల్గా ఉంటే ఏంటి అబ్జార్ప్షన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆక్వస్ సాల్యుబిలిటీ. డ్రగ్స్ విత్ లో వాటర్ సాల్యుబిలిటీ డిఫికల్ట్ టు ఫార్ములేట్ సస్టైన్ రిలీజ్ మెకానిజమ్స్. ఏమవుతుంది, లో వాటర్ సాల్యుబిలిటీ ఉంటే మనకి సస్టైన్ ఫార్ములేషన్స్ అనేవి ఫామ్ అవ్వవు. అలాగే డ్రగ్స్ విత్ హై సాల్యుబిలిటీ అండ్ ర్యాపిడ్ డిజల్యూషన్ ఈజ్ ఆఫ్టెన్ క్వైట్ డిఫికల్ట్ టు రిలేట్ ఇట్స్ డిజల్యూషన్ రేట్. ఇక్కడ ఏమంటున్నాను, హై సాల్యుబిలిటీ లో సాల్యుబిలిటీ ఉందనుకోండి, డిజల్యూషన్ డిసింటిగ్రేషన్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేవి లే అవుతాయి. అలాగే హై సాల్యుబిలిటీ ఉందనుకోండి దెన్ ఏమవుతుంది, డిఫికల్ట్ టు రిటార్డ్ ఇట్స్ డిజల్యూషన్ రేట్. ఓకే, ఇక్కడ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇక్కడ మనకి సాల్యుబిలిటీ అనేది హైలో తీసుకుంటున్నాము, లోగా తీసుకుంటున్నాము. ఇన్ కేస్ ఆఫ్ లో సాల్యుబిలిటీ డ్రగ్స్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, మనకి చూడండి డిసింటిగ్రేషన్ అవ్వాలి కదా, అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ సొల్యూషన్తో సాల్యుబుల్ అవ్వాలి. అంటే ఏంటి, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిపి మనకు ఒక సొల్యూషన్ ఫామ్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ మనకి అబ్జార్ప్షన్ అవుతుంది. ఇక్కడ లో సాల్యుబిలిటీ అనుకోండి, ఇక్కడే ప్రాసెస్ అనే టైం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది. కాబట్టి మనకి మనం ఏదైతే డిజైర్డ్ కంట్రోల్డ్ ఎఫెక్ట్ చూపిస్తున్నామో అది అచీవ్ కాలేము. అదే హై సాల్యుబిలిటీ అనుకోండి ఏమవుతుంది, దెన్ వన్స్ మన బాడీలోకి ఎంటర్ అయితేనే సాల్యుబులైజ్ అయిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనము డిజల్యూషన్ కంట్రోల్ అనుకోండి, డిజల్యూషన్ కంట్రోల్ చేయాలి కదా, బట్ ఈ కంట్రోల్ ప్రాసెస్ అనేది ఉండదు. కాబట్టి మనం తీసుకున్న హై సాల్యుబిలిటీ కానీ లో సాల్యుబిలిటీ డ్రగ్స్ని కానీ మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీకి అయితే తీసుకోము. ఏవైతే మీడియం సాల్యుబిలిటీ కెపాసిటీ ఉంటాయో వాటిని మాత్రమే మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ కిందకి యూజ్ చేస్తాము. అలాగే క్లాస్ 4 అండ్ క్లాస్ 3 డ్రగ్స్ ఆర్ పూర్ క్యాండిడేట్ ఫర్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఇక్కడ ఏంటి, క్లాస్ 3 అండ్ క్లాస్ 4 డ్రగ్స్ అకార్డింగ్ టు ద బయోఫార్మాస్యూటికల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ద డ్రగ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అండ్ క్లాస్ 4. ఇవేంటి, బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ అండ్ పర్మియబిలిటీని బేస్ చేసుకొని మనకి డ్రగ్స్ అనేవి 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. అందులో క్లాస్ 3 అండ్ క్లాస్ 4 డ్రగ్స్ అనేవి పూర్ క్యాండిడేట్ ఫర్ ద కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. వీటిని మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ కిందకి యూజ్ చేయము. Next, partition coefficient. What is mean by partition coefficient? The solubility of drug in between aqueous and ఆయిలీ ఫేజ్. ఓకే, మనం తీసుకున్న డ్రగ్ ఆక్వాస్లో ఎంత సాల్యుబిలిటీ ఉంది, అలాగే ఆయిల్ ఫేజ్లో ఎంత సాల్యుబిలిటీ అనేదాన్ని పార్టీషన్ కోఎఫిషియంట్ కిందకి కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఏంటి, డ్రగ్స్ విత్ హై పార్టీషన్ కోఎఫిషియంట్ వాల్యూ ఈజీలీ పర్మియేట్ త్రూ ఓవర్ ద బయోలాజికల్ మెమ్బ్రేన్. మనకేంటి, హై పార్టీషన్ కోఎఫిషియంట్ ఉంటే ఏం చేస్తుంది, బాడీ నుంచి ఈజీగా మెమ్బ్రెయిన్కి పర్మియేట్ అవుతుంది. అలాగే డ్రగ్స్ విత్ లో పార్టీషన్ కోఎఫిషియంట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఓరల్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. లో పార్టీషన్ కోఎఫిషియంట్ ఉన్న వాటిని మనము కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ కిందకి యూజ్ చేయము. అలాగే నెక్స్ట్, మెకానిజం అండ్ సైట్ ఆఫ్ యాక్షన్. డ్రగ్స్ దట్ ఆర్ అబ్జార్బ్డ్ బై క్యారియర్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ త్రూ అవుట్ ది విండో ఆర్ పూర్ క్యాండిడేట్స్ ఫర్ కంట్రోల్ రిలీజ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఇక్కడ ఏమంటున్నాము, క్యారియర్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాము. ఈ క్యారియర్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్లో ఏమవుతుంది, మనం ఏదైతే డ్రగ్ ఉందో అదేంటి ఇంటరాక్ట్ విత్ ద క్యారియర్ ప్రోటీన్. క్యారియర్ ప్రోటీన్తో ఇంక్రీజ్ అయ్యి కంబైన్డ్ అయిపోయి ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ అనేది మళ్ళీ బ్యారియర్ని క్రాస్ చేసి ఏదైతే మెమ్బ్రెయిన్ ఉందో మెమ్బ్రెయిన్ని క్రాస్ చేసి అబ్జార్ప్షన్ అవుతుంది. ఇటువంటి డ్రగ్స్ని మనం కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో యూజ్ చేయము. ఎందుకంటే ఎప్పుడైతే మనకి డ్రగ్ అనేది క్యారియర్తో ఇంటరాక్ట్ అవుతుందో మనకి పార్టికల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పార్టికల్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మనకి డిఫ్యూజిబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మనము క్యారియర్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వాటిని మనం యూజ్ చేయము. ఎగ్జాంపుల్ విటమిన్ B12. డ్రగ్ స్టెబిలిటీ. Drugs that are stable in acidic or basic enzymatic degradation and other gastric fluids are good candidates for controlled drug delivery system. మనం తీసుకున్న డ్రగ్
యాసిడ్ బేస్ అలాగే గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ వీటన్నిటికీ స్టెబిలిటీగా ఉంటే అటువంటి డ్రగ్స్ని మాత్రమే కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ కిందకి యూజ్ చేస్తారు. ఇఫ్ డ్రగ్ ఈజ్ డిగ్రేడెడ్ ఇన్ స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ నాట్ సూటబుల్ ఫర్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఏదైనా డ్రగ్లు మనం తీసుకున్న స్టమక్లో కానీ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ డిగ్రేడ్ అయిపోతాయి. అంటే ఏంటి డిగ్రేడ్? నథింగ్ బట్ ఇన్యాక్టివేషన్ అవుతాయి. అటువంటి సిచ్యువేషన్స్లో మనము యూజ్ చేయము. బికాజ్ ఇట్ విల్ బి డిక్రీజ్ ద బయో అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్. నెక్స్ట్ డ్రగ్ పీకేఏ. Drugs existing largely in ionized form are poor candidate for oral control drug delivery system. అయోనైజ్డ్ ఫామ్లో ఉన్న డ్రగ్స్ ఏవైనా కూడా మనకి పూర్ క్యాండిడేట్ ఫర్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఎందుకు మీన్స్ అయోనైజ్డ్ ఫామ్ మీన్స్ క్యాటయానిక్ పోర్షన్ వేరుగా ఉంటుంది, యానియానిక్ పోర్షన్ వేరుగా ఉంటుంది. బట్ మనం తీసుకున్న బ్యారియర్ ఏంటి? క్యాటయానిక్ యానియానిక్ బోత్ క్యారెక్టర్స్ ఉంటేనే ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి అయోనైజ్డ్ డ్రగ్స్ అనేవి పూర్ క్యాండిడేట్ ఫర్ control drug delivery system because absorption rate of ionized drug 3 to 4 times less than that of unionized form. Okay, this is about the physicochemical properties affecting the drug control drug delivery system. Okay, next biological properties. About the biological process we are already discussed in the topic rationale behind the కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. బయోలాజికల్ ప్రాపర్టీస్ గురించి రేషనాలే బిహైండ్ ద కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ అప్ టు నౌ దిస్ ఈజ్ ద ఓవరాల్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఇప్పటికేంటి మనకి 4th B ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్లో ఏదైతే ఉందో NDDSలో ఫస్ట్ యూనిట్ ఉందో అందులో హాఫ్ పోర్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనము పాలిమర్స్ గురించి డిస్కస్ చేసాము. ఓకే, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.